మటుకు ఇండియన్ ఫేమస్ ఆర్టిస్ట్ ఎవరంటే రవి వర్మ అని చెప్తారు. వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ ఎవరంటే పికాసో అని చెప్తారు. అట్లా ఏదో కొద్ది మంది మాత్రమే ఆర్టిస్టులుగా డెవలప్ అయినారనమాట. కానీ మనకు అట్లా డెవలప్ అయిన ఆర్టిస్టులు కాకుండా మరుగున పడిపోయిన ఆర్టిస్టులు లక్షల మంది ఉన్నారనమాట. ఏం తెలియకుండా చాలా మంచి మంచి టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ కూడా ఇప్పుడు మనకి రవి వర్మ ఒక్కడే తెలుసు ఇండియన్ ఫేమస్ ఆర్టిస్ట్. రవి వర్మ లాంటి ఆర్టిస్టులు ఎంతమంది మరుగున పడిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేక, వాళ్ళ ఆర్ట్ ని ఎవరు గుర్తించలేక. కొంతమంది ఆర్టిస్టులకైతే వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ని వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక 60-70 సంవత్సరాలకు వాళ్ళ పెయింటింగ్ ని లక్షలలో అమ్ముడుపోయిందన్నమాట. వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళ పెయింటింగ్ కి వాల్యూ లేదు. వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఇప్పుడు ఆర్టిస్టులు, ఇప్పుడు చిన్నపిల్లలు మీరేసిన పెయింటింగ్లు కూడా కొన్ని 100 సంవత్సరాలైనా ఖరాబ్ కాకుండా క్యాన్వాస్ పెయింటింగ్స్ ఉంటాయి కదా. అట్లా కొంతమంది లక్షల మంది ఆర్టిస్టులు వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ని, వాళ్ళ కళని ఎవరు అప్పుడు సమాజం గుర్తించలేదన్నమాట. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పెయింటింగ్స్ ని 70 లక్షలు 80 లక్షలు అట్లా వేలం పాటల లక్షలలో వెళ్ళిపోయినాయి అన్నమాట. అందుకే నా బాధ ఏంటంటే ఆర్ట్ అనేది అట్లా మరుగున పడిపోయి ఉండొద్దు. ఆర్ట్ పిల్లలలో ఉన్న ఆర్ట్ బయటకు రావాలి. ప్రతి ఏ చిన్న ఆర్ట్ ఉన్నా కూడా దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. నేను అదే ప్రయత్నం చేస్తున్నా. నాకు పేరెంట్స్ అందరు ఇట్లానే సహకరిస్తూ ఉండాలి. పిల్లలలో మంచి మంచి ఆర్టిస్టులను చేయాలి. సంగారెడ్డి మొత్తంలో అందరు ఆర్టిస్ట్ చేయాలని నా ఇంటెన్షన్. నా స్టూడెంట్స్, నా దగ్గర నేను నేర్చుకున్న స్టూడెంట్స్ ఇప్పటికీ సంగారెడ్డిలో ఫస్ట్ డ్రాయింగ్ టీచర్స్ ఎవరు ఉండకూడదు. కేశవరెడ్డిలో అసలు డ్రాయింగ్ టీచర్స్ అంటే ఎవరే ఉండకూడదు. కేశవరెడ్డిలో ఫస్ట్ టైం డ్రాయింగ్ టీచర్ గా నేను జాయిన్ అయినా 2011లో. అప్పుడు డ్రాయింగ్ టీచర్లు కూడా ఉంటారా అనే మాట వచ్చింది అనమాట. తర్వాత ఏమైంది, నేను డ్రాయింగ్ టీచర్ అయి కూడా నాతో పాటు స్టూడెంట్స్ ని చేసి నా స్టూడెంట్స్ కూడా డ్రాయింగ్ టీచర్లు అయిపోయారు అనమాట. నా స్టూడెంట్స్ గవర్నమెంట్ డ్రాయింగ్ టీచర్స్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఉన్నారు. సంగారెడ్డిలో చైతన్యలో ఉన్నది. ఈ అమ్మాయి కూడా నా స్టూడెంట్. ఆ అమ్మాయి కూడా డ్రాయింగ్ టీచర్. చైతన్యలో చేస్తుంది, సినాప్స్ లో చేసింది. ఇప్పుడు ప్రజెంట్ BVM లో చేస్తుంది, నారాయణలో చేసింది. అట్లా నా స్టూడెంట్స్ ఇంకా డిఫరెంట్ స్కూళ్ళలో చాలా మంది ఆర్ట్ టీచర్ ప్రొఫెషన్ లో ఉన్నారు. ఇంకా కూడా సంగారెడ్డి మొత్తం డ్రాయింగ్ టీచర్లతో నింపేయాలని నా ఇంటెన్షన్.